రాప్తాడులో జరిగినటువంటి సభకి 52 నియోజకవర్గాల నుండి బస్సుల్లో తీసుకొచ్చారు. అంటే ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడ్డారు. స్కూల్ బస్సులన్నీ తీసుకొచ్చి బలవంతాన్న ప్రజల్ని తీసుకొచ్చి మీటింగ్ తీసుకొచ్చారు. వాళ్ళని జగన్ మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరూ లేచిపోతుండే. ఒకప్పుడే జగన్మోహన్ మీటింగుల కోసం ఎదురు చూశారు జనాలు. ఈ రోజేమో బలవంతాన బస్సుల్లో కుక్కి ఆ డబ్బులు ఇచ్చి మందు బాటిల్ ఇచ్చి ఈరోజు బస్సుల్లో స్కూల్ బస్సుల్లో ఆర్టీసీ బస్సులు ఖర్చు పెట్టుకొని మందు బాటిల్ బిర్యానీ ఇచ్చి తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఉంటే మీటింగ్ కూడా వినకుండా జనాలు లేచి వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సభల్లో. మరి రాప్తాడ్ నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సులన్నీ తీసుకెళ్లి మీటింగులకు ఉపయోగించుకుంటే ప్రయాణికుల పరిస్థితి ఏంటి? 52 నియోజకవర్గాల్లో ఈరోజు ప్రజలు ఇబ్బంది పడ్డారే. అంటే ఒక్క నియోజకవర్గంలో నువ్వు మీటింగ్ పెట్టడానికి 52 నియోజకవర్గాల్లో బస్సులు తీసుకెళ్లి స్కూల్ బస్సులు తీసుకెళ్లి ఆర్టీసీ బస్సులు తీసుకెళ్లి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం న్యాయమా? ప్రజలు ఇబ్బందులు కష్టాలని గమనించే పరిస్థితులు ఈ ముఖ్యమంత్రి లేరు. అంటే ఒక సభ సక్సెస్ చేయడానికి వీళ్ళు ఎంత విఫలయత్నం చేస్తున్నారో ఈరోజు ప్రజలకు కనపడుతుంది. ఆర్టీసీ సంస్థని దుర్వినియోగం చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు డబ్బులు కడతాం బస్సులు కావాలంటేనేమో మీటింగ్ ఒక బస్సు ఇద్దంటారా? మీరేమో బస్సులన్నీ 52 నియోజకవర్గాల్లో బస్సులన్నీ ఎత్తకపోతారా? ఇదేం పద్ధతి ముఖ్యమంత్రి గారికి? రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. అదన్నా ఎప్పుడు ఎన్నికలు వస్తున్నాయా ఈ ఫ్యాన్ రెక్కలు విరిచేద్దామని చెప్పేసి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయం.